మరి మొబైల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు ఒక బిజినెస్ గ్రోత్ కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలి అని కానీ, వాళ్ళలో వాళ్ళకి అంటే ఒక వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలాంటి కాంబినేషన్ అంటే అది మొబైల్ నెంబర్ కుడితే ఎంత నెంబర్ వస్తే వాళ్ళకి మంచిదంటారు? అయితే ఎప్పుడైనా మనం మొబైల్ నంబర్ కాంబినేషన్‌లో మన లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా నంబర్ తీసుకుంటే చాలా చాలా మంచిదండి. ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1 నంబర్ సిరీస్‌లో పుట్టాడు అనుకోండి. అంటే 1, 10, 19, 20 1 నంబర్. వాళ్ళు టోటల్ 46 నంబర్ వాడొచ్చు. అదే విధంగా 55 నంబర్ వాడొచ్చు. ఇలా చాలా మంచిది. అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కదా. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎవరైనా సరే టోటల్ 5 ని వాడండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే 5 నంబర్ అందరికీ కలిసి వస్తుంది. ఇలా మొబైల్ నంబర్లు తీసుకునేటప్పుడు కూడా కొంత మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే 5 నంబర్ ఎవరికైనా అంటే టోటల్ 41 కానీ 50 కానీ 59 వెరీ వెరీ గుడ్ అండి. అయితే డేట్ ఆఫ్ బర్త్లో యాంటీ నంబర్స్ తీసుకోకూడదు. 1వ నంబర్ వాళ్ళు టోటల్ 8 వచ్చే మొబైల్ నంబర్ని తీసుకోకూడదు. 3వ నంబర్ వాళ్ళు టోటల్ 6 వచ్చే మొబైల్ నంబర్ తీసుకోకూడదు. 3 వచ్చే నంబర్ తీసుకోకూడదు. ఇలా న్యూమరాలజీ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం పని చేస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్ గా నంబర్ ఎప్పుడు తీసుకోకూడదండి. మీరు మీడియాలో ఉన్నారు, మీడియా రిలేటెడ్ నంబర్ తీసుకోవాలి. మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు, మీ ఫ్యాషన్ డిజైనర్ నంబర్. మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పాటు కొంతమంది మోడలింగ్ కానివ్వండి, సినిమా యాక్టర్లుగా ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. మీ ప్రొఫెషన్ ఏంటి? మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, మీరు పొలిటికల్గా ఉన్నారా, మీరు పోలీస్ డిపార్ట్మెంటా, లేకపోతే మీరు వేరే రంగాల్లో డాక్టర్స్గా కానీ స్టూడెంట్గా కానీ, కొంతమంది ఫారెన్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఎవరైనా స్టూడెంట్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ స్టేట్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా కనుక మీరు నంబర్ తీసుకోగలిగితే అది మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో అప్పుడే మీ లైఫ్లో రియల్ మ్యాజిక్ అనేది జరుగుతుందండి. చాలా మంది తీసుకుంటారు, ఎందుకు సక్సెస్ కారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ మ్యాజిక్ నెంబర్. అప్పుడే రిజల్ట్ అనేది మీకు పాజిటివ్గా వస్తుంది.